అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు అనిర్వచనీయం అనే చిన్న నవలను 3వ భాగాన్ని చదివి వినిపించబోతున్నానండి. దీనిని ప్రముఖ రచయిత్రి అరికెపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించారు. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, సావిత్రికి అన్నయ్య మాటల కంటే తల్లి వదనంలో పరుచుకున్న విరక్తి భావం ఎంతో బాధించింది. నువ్వు నీ కూతురు ఏంటన్నయ్యా ఆ మాటలు? నేను నీకు చెల్లెల్ని కానా? ఆ రోజు ఎందుకిలా మారిపోతున్నావు? అమ్మని అలాగినా కించపరచడం? ఏం మహా తలతిరుగుడుగా ఉంది వ్యవహారం. నాకే ఎదురు చెప్తున్నావు? కళ్ళతోనే కాల్చేసేటట్టు చూశాడు భాస్కర్. అవును మరి, నువ్వు అనరాని మాటలు అంటున్నావు దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతో అంది సావిత్రి. నీ పెళ్లి కోసం గాజులు కూడా తీసుకున్న అమ్మ నాకు చీరలు కూడా కొనగలదా? మరి మాట్లాడలేకపోయింది ఏడుపు గొంతుతో. నోర్మొయ్, మీ నటనలు నాకు తెలుసును. నువ్వు మీ అమ్మ మీరంతా ఓ సంఘం. నాకు నా పెళ్ళానికి ఏమీ లేకుండా స్వాహా చేయడానికి, మా సరదాలకు అడ్డు రావడానికే నువ్వింకా పెళ్ళి కాకుండా ఇంట పడి ఉన్నావు రాజ్యమేలుతూ అన్నాడు భాస్కర్. ఏడుస్తూ ఉండిపోయింది సావిత్రి. ఎన్నో భావాలతో జ్ఞాపకాలతో నాంచారమ్మ ఆలోచనలు గతంలోకి పరిగెత్తాయి. మగవాడు వంశోద్ధారకుడు, మున్ముందు తలకొరివి పెట్టేవాడు అనుకుంటూ కొడుకుని నెత్తిపైకెక్కించుకొని అడుగులకు మడుగులెత్తుతూ పెంచింది. అదే తన కడుపున పుట్టిన కూతుర్ని మాత్రం అన్ని కోరికలు చంపుతూ పెంచింది. ఒక్కసారిగా సింహావలోకనం కావించుకున్న నాంచారమ్మ అనిర్వచనీయమైన బాధను అనుభవించింది. అడిగిందల్లా ఇచ్చి అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు ఆగర్భ శత్రువైపోయాడు. తాను తెలుసో తెలియకో చేసిన ఈ అన్యాయానికి ఇప్పుడే శిక్ష ప్రారంభమైందన్నమాట. కొడుకు నెల వచ్చే జీతాన్ని దాచుకొని ఏవేవో సాకులు చెప్తుంటే ఏదో చిన్నతనపు సర్దాలు తీర్చుకుంటున్నాడులే అని సరిపెట్టుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడేమైంది అనుకుంటూ ఈ లోకంలోకి వచ్చి సావిత్రి ఇట్రామ్మ అంటూ కూతుర్ని మరో గదిలోనికి తీసుకెళ్ళింది. కొడుకు దగ్గర ఉండటం కష్టంగా అనిపించి ఆ గదిలోనే శ్రద్ధగా అలంకరించుకుని కూర్చున్న జయంతి అత్త ఆడబిడ్డలు ఆ గదిలోకి వచ్చేసరికి అయిష్టంగా తల మరో పక్కకి తిప్పుకుని కూర్చుంది. నాంచారమ్మ గమనించినట్లే తన పని చేసుకోసాగింది. అక్కడే ఉన్న ఒక దగ్గరి బంధువు విడ్డూరంగా చూస్తూ, అదేమిటమ్మాయ్, అత్తగారి ఎదుట నువ్వలా కుర్చీలో కూర్చోకూడదమ్మా. అత్తామామలు వస్తే లేచి నించోవటం, వారికి కాస్త ఒదిగి తొలగి ఉండటం నేర్చుకో అంది. తల్లి వెంటే వచ్చిన భాస్కర్ చెవిని ఆ మాటలు పడనే పడ్డాయి. ఎవరు ఆ వాగేది? జాగ్రత్త, ఎక్కువ వాగితే పళ్ళు రాలగొడతాను. అత్త మామ అయితే ఏమిటట ఆధిక్యం? నాన్సెన్స్. అదేమీ వితంతువు కాదు. మీరంతా నుంచో కూర్చో అంటూ అధికారం చెలాయించడానికి నేను బ్రతికే ఉన్నాను అంటూ భార్య వైపు తిరిగి, జయా, నువ్వు పెళ్లి చేసుకున్నది నన్ను, కాపురం చేసేది నాతోనే. నీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు. ఈ ఇల్లు నీది. నీవెవరికీ ఒదిగి ఉండాల్సిన పని లేదు అన్నాడు కోపంగా. భాస్కర్ ఎందుకంతలా నిప్పు తొక్కిన కోతిలా గంతులేస్తున్నాడో అర్థం కాని నాంచారమ్మ నివ్వెరపోయింది. బంధువులంతా ఈ సంఘటనతో చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయారు. జయంతి విజయ గర్వంతో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. పెళ్లిలో ఇచ్చిన కాళ్ళు కడుగు పళ్ళెం, చెంబు, మీ అబ్బాయికి పెట్టిన ఉంగరాలు, బట్టలు అన్నీ అడిగి తీసుకురమ్మంది మా అమ్మ. ఇవ్వండి. పుట్టింటికి బయలుదేరే ముందు ఖరారుగా అడిగింది జయంతి.
విస్మయంగా చూసింది నాంచారమ్మ. అలా చూస్తారేమిటి? నిలదీసినట్లు అడిగింది జయంతి. మళ్ళీ అవన్నీ మీ దగ్గర వదిలితే మీరే వాడేసుకుంటారట, ఇక మాకు దక్కవట. అందుకే తప్పకుండా అడిగి తీసుకురమ్మంది మా అమ్మ అంది. అవునవును, ఇచ్చేయమన్నప్పుడు ఇచ్చేయవలసిందే, భాస్కర్ వత్తాసు పలికాడు. ఏనాటికైనా వాళ్ళు ముందుగా మనకిచ్చిన 1000 రూపాయలు కూడా అణా పైసలతో సహా ఇవ్వాల్సిందే. మన బాబుల సొమ్ములు తాతల సొమ్ములు ఏమీ వాళ్ళ దగ్గర దాచపెట్టలేదుగా, వాళ్ళ డబ్బు మనం వాడుకోవడానికి అన్నాడు కోపంగా. వాళ్ళు అడిగినవన్నీ మారు మాట్లాడకుండా ఇచ్చేసింది నాంచారమ్మ. అసలు ఇప్పుడెందుకు నువ్వు వెళ్ళడం? ఆఖరి నిమిషంలో భాస్కర్కి ధర్మ సందేహం వచ్చింది. భార్యను అడిగాడు. మీ ఇంటి నుంచి మనం వచ్చి 3 రోజులేగా అయ్యింది. ఓ నెల పోయాక వెళ్దాంలే. ఇబ్బందిగా మొహం పెట్టి అత్తవైపు భర్త వైపు మార్చి మార్చి చూసింది జయంతి. ఏమో మరి, నేనేమీ వెళ్తాననటం లేదు, వెళ్ళమని చెప్తే వెళ్ళడానికి తయారవుతున్నాను అన్నది చివరికి. అది వింటూనే ఉగ్రుడైపోయాడు భాస్కర్. అంటారు, ఎవరా అన్నది? కోడలొచ్చేసరికి ఎంత పనికి మాలినదైనా అత్తననే అధికారం వచ్చేస్తుంది. కన్ను మిన్ను కానక ఏడుస్తుంది. నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. మీ నాన్నగారికి ఈ ఇవ్వాల్సిన వస్తువులన్నీ ఇచ్చేసి పంపేద్దాం. జయంతి కళ్ళు సంతోషంతో మిలమిలలాడాయి. నాంచారమ్మ మౌనం వహించినా అప్పుడే గదిలోకి వచ్చిన రంగనాథం, నోరు ముయ్యవోయ్, మరీ మంచి చెడు లేకుండా మాట్లాడుతున్నావు. పుట్టింటి 3 నిద్రలని, అత్తింట 3 నిద్రలని మనకు కొన్ని పద్ధతులంటూ ఉన్నాయి. బొత్తిగా ఈ దేశంలో పుట్టని వాడిలాగా మాట్లాడకు అన్నాడు. పద్ధతులు అనకపోతే కోడలు అప్పుడే మీకు అడ్డమైందని ఏడవరాదు, విసురుగా అనేసి వెళ్ళిపోయాడు భాస్కర్. నివ్వెరపోవడం రంగనాథం వంతయింది. మెల్లగా భార్యతో అన్నాడు. ఏం చేస్తాం, భరించడం నేర్చుకోవాలి నాంచారి. మనకున్న అన్ని ఇబ్బందులు చాలక కొడుకు కోడలు కూడా కొరివి దెయ్యాలయ్యారు. మరే పద్ధతులు ఆనవాయితులు వాళ్ళకేమీ ఇబ్బంది లేనంతవరకే, జయంతి సన్నగా గదిలో నుంచి అనడం అందరికీ వినవచ్చింది. పెళ్లి పీటల మీద కోడలికి మంచి మంచి నగలు బట్టలు పెట్టడం కూడా ఆనవాయితీయే మరి. వాళ్ళకేమీ ఇబ్బంది లేనంతవరకే. మేమిచ్చిన డబ్బంతా ఏమైపోయింది? ఒక్క మంచి చీరైనా పెట్టారా? బాగా చెప్పావు, తేలికగా అనేశాడు భాస్కర్. దొందే, భర్తకు తగ్గ భార్య, భార్యకు తగిన భర్త అనుకోకుండా ఉండలేకపోయారు శ్రోతలు. మేము సినిమాకు వెళుతున్నాం ఏదో చెప్పాలన్నట్టుగా చెప్పి భార్య చేయి పట్టుకుని కులాసాగా వెళ్ళిపోయాడు భాస్కర్. ఎంతో నిగ్రహము లోకజ్ఞానము గల రంగనాథం కూడా నోరావళించి చూడసాగాడు. భార్యాభర్తలిద్దరూ ఎప్పుడైనా సరదాగా వస్తారులేండి. ఈ కాలపు పిల్లలకు పద్ధతులంటే అంత పట్టింపులుండవు. ఆనవాయితీ ప్రకారం మీ కూతుర్ని అల్లుడిని పంపలేకపోయాను, ఏమీ అనుకోకండి అంటూ కూతుర్ని అల్లుడిని తీసుకెళ్ళడానికి వచ్చిన వియ్యంకుడికి సర్ది చెప్పబోయింది నాంచారమ్మ, తల ఎత్తలేక ఎత్తుతూ. నిరసనగా నవ్వాడు పిల్ల తండ్రి గోపయ్య. పెళ్లి పెత్తనం చేయటానికి మీ అధికారము, పిల్లను పంపటానికి మాత్రం అబ్బాయి అధికారమునా? బాగుంది. బాగా విసిగిపోయి ఉన్న నాంచారమ్మ ఆ హేళనను భరించలేకపోయింది. విసుగ్గా అనేసింది. నిజం చెప్పాలంటే మా అబ్బాయి అభ్యంతరము ఏమీ లేదండి. రావాలనుంటే మీ అమ్మాయే బయలుదేరి వచ్చేయగలదు, ఎవరూ ఆపలేరు.
పెళ్ళై 3 రోజులైందో లేదో నాకు నగలు పెట్టలేదు, బట్టలు పెట్టలేదు, మీ అమ్మా నాన్న అని అందరి సమక్షంలోనే భర్తకు నూరిపోస్తున్న గడుగ్గాయి మీ అమ్మాయి. అసలే మావాడు కోపిష్టి అనుకుంటే పెళ్ళయ్యాక ఈ 4 రోజులకే మరీ కోతి అయిపోయి ఆడుతున్నాడు అంటూ నోటితో అసహ్యమైన శబ్దం చేశాడు గోపయ్య. బాగుంది, బేషుగ్గా ఉంది మీ మాట. 25 ఏళ్ళు మీరు మీ అబ్బాయిని పెంచి పెద్ద చేశారు కదా, ఈ 4 రోజుల్లోనే అదంతా మా అమ్మాయి మార్చేసిందంటారా? తప్పు మీ కొడుకులోనే ఉందనుకోండి, లేదా మీ పెంపకంలో ఉందనుకోండి, వస్తాను మరి అన్నాడు గోపయ్య. మంచిది, కానీ అన్నయ్య గారు, మీ అమ్మాయి మాటలకేం చిన్నపిల్ల అని సరిపెట్టుకుంటాను, కానీ ఇప్పుడు అనుకుంటున్నాను, అత్త ఇంట అడుగుపెట్టి 2 రోజులైనా కాలేదు, నా కూతురి ప్రవర్తన ఇలా ఉందా అని సిగ్గుపడక ఎదురు నా పెంపకాన్ని సవాలు చేస్తున్నారా? ఇటువంటివి అనుభవమైతే కానీ ఎవరికి వారికి తెలిసి రాదు. మీకు కొడుకులున్నారుగా అంది కోపంగా నాంచారమ్మ. గోపయ్య సామాన్యుడేమీ కాదు. నిర్లక్ష్యంగా నవ్వి, నాకు ఆ భయమేమీ అక్కర్లేదమ్మా. తల్లిదండ్రులని చులకన చేసి మాట్లాడేటంత అప్రయోజకులు కారు నా కొడుకులు. అయినా మా అమ్మాయి అన్నదంటే అర్థం లేదా మరి? మా అమ్మాయికి పెళ్లిలో 4 చీరలు, ఓ నాంతాడు, నల్లపూసలు పెట్టి పెళ్లి చేశారు. మీకు సిగ్గెలా లేకపోయిందండి అంత కట్నం తీసుకొని? ఇక రంగనాథానికి కలుగ చేసుకోక తప్పలేదు. చూడండి బావగారు, ఏదో బుద్ధి తక్కువై తల్లిదండ్రులుగా మా బాధ్యత అనుకుని పెళ్లి చేశాం. క్షమించండి. ఇక నుంచి మీ అమ్మాయి విషయంలో రావటానికైనా పోవటానికైనా మరెందుకైనా మీ అల్లుడి ఇష్టమే, మాదేం లేదు. మీరు వెళ్ళిరండి. కానీ ఒక్క సంగతి గుర్తుంచుకోండి, కట్నం ఇచ్చామన్న మాట పదే పదే అనవద్దు. మీ డబ్బు మీ అమ్మాయి పేరునే బ్యాంకులో ఉంది. పెళ్లి ఖర్చులకు కాను చాలా స్వల్పంగా ఖర్చు పెట్టాం మేము. అవన్నీ నాకెందుకు కానీ ఉన్నమాట అంటున్నాను. మీరు పెద్ద ఆస్తిపాస్తులున్న వారు కాదని మాకు తెలిసినా, ఏదో 4 రాళ్ళు తెచ్చుకుంటున్న కుర్రాడు కదా అని అంత కట్నమిచ్చి పెళ్లి చేశాం. మీరేం పెట్టలేకపోయినా మా అమ్మాయికి మేమిచ్చినదైనా ఉండనియ్యండి. దాని మీద ఏం ఆశ పెట్టుకోకండి, ఖర్చు పెట్టుకుందామని. కుర్రాడు ఉద్యోగం చేస్తున్నాడన్న మాటే కానీ ఏమీ ఒక్క పైసా కూడా నిల్వ చేసినట్టు లేదే. ఏమిటో చూస్తూ చూస్తూ పిల్ల గొంతు కోసినట్టున్నాను ఈ ఇంట పడేసి అంటూ నోటికి వచ్చినట్టు నిర్మోహమాటంగా పేలిపోతున్న ఆ పెద్ద మనిషిని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు రంగనాథం దంపతులు. ఆనాటికానాడు భాస్కర్ నోటి దురుసుతనం మితిమీరిపోసాగింది. ఆ అలుసుతో జయంతి మరో వంక కొరకరాని కొయ్యలాగా తయారయ్యింది. ఏయ్ సావిత్రి, జయకు నీళ్లు తోడు. సావిత్రి, 2 కాఫీలు ఇలా తీసుకురా గదిలోకి. కేవలం పరిచారికను ఆదేశించినట్టుగా ఆజ్ఞాపించేవాడు చెల్లెల్ని భాస్కర్. మనసులోని బాధను మనసులోనే అణిచివేసుకుంటూ అతడు చెప్పేవన్నీ చేసేది సావిత్రి. మంచంపై పడుకునే కొద్దిగా ఒత్తికిలి కాఫీ గ్లాసు అందుకుని తాగేసి తిరిగి సావిత్రి చేతికి ఖాళీ గ్లాస్ ఇచ్చేసి అటువైపు తిరిగి పడుకునేది జయంతి. హలో, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.